సో సప్లై ఆఫ్ గూడ్స్ కి సంబంధించింది మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. సప్లై ఆఫ్ గూడ్స్ కి సంబంధించిన దాంట్లో మళ్ళీ ఫార్వర్డ్ ఛార్జ్ గురించి మనం మాట్లాడుకున్నాం, అంతేనా? సో సప్లై ఆఫ్ గూడ్స్ కి సంబంధించిన దాంట్లో టైమ్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ ఏమున్నాయని చెప్పేసానంటే వాట్ ఈస్ రిలవెంట్ అండ్ వాట్ ఈస్ ఇర్రెలవెంట్ అని చెప్పేసానంటే నార్మల్ గా అయితే ప్రొవిజన్ ఏం చెప్పిందమ్మా, ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అని ఉంది. కానీ మనకి 66/2017 నోటిఫికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. ఓన్లీ వాట్ ఈస్ రిలవెంట్ ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అంతే కదా? రైట్. ఆ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే సెక్షన్ 31 లో చెప్పారంట. ఎప్పుడు మనం ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా ఇష్యూ చేసి తెరాలి అని చెప్పేసాను. అంటే అది ఇన్ కేస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నాయి అని చెప్పేసాను అనుకుంటే కనుక అక్కడ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ ది గూడ్స్ అని చెప్పేసి చెప్పారమ్మ. ఇఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అనేది లేదు అని చెప్పేసాను అనుకుంటే మనకేంటి డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ది డెలివరీ. అంటే కస్టమర్ కి గూడ్స్ ని అవైలబుల్ గా ఎప్పుడైతే ఉంచుతావు ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి ఇంటిమేట్ చేస్తూ కస్టమర్ కి ఎప్పుడైతే గూడ్స్ అవైలబుల్ గా ఉంచుతావో అవైలబుల్ ఫర్ డెలివరీ ఏదైతే ఉంటుందో అదేమవుతుందంటమ్మా, దట్ ఈస్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఇది సింగిల్ కాంట్రాక్ట్స్ అయితే. అలా కాకుండా కంటిన్యూస్ సప్లై అయితే ఇంకా ఏమనుకున్నామమ్మా, పీరియాడికల్ అంటే ఎప్పుడు పీరియాడికల్ స్టేట్మెంట్ ఆర్ పీరియాడికల్ రిసిప్ట్ ఆఫ్ ది పేమెంట్ ఎప్పుడైతే వస్తుందో లేకపోతే మనకి ఆ పీరియాడికల్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో దాన్ని మనం ఏమనుకున్నామమ్మా, లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇంకా ఏం మాట్లాడుకున్నామమ్మా, సేల్ ఆర్ రిటర్న్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఏం చెప్పారమ్మా, అంటే 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది రిమూవల్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కానీ లేకపోతే సప్లై జరిగినప్పుడు కానీ. సప్లై అంటే అవతల వాడి యాక్సెప్టెన్స్ అనేది 6 months బిఫోర్ గా ఇచ్చాడు అనుకోమ్మా, అప్పుడు ఎప్పుడైతే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చాడో అప్పుడు ఇన్వాయిస్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అవుతుంది. అలా లేకుండా 6 months దాటిపోయింది అనుకోమ్మా, అప్పుడు 6 months అయిపోయిన తర్వాత రోజు ఇమీడియట్ గా ఏమవుతుంది, లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది అవుతుంది. అర్థమవుతుందా? సరే అప్రూవల్ ఇవ్వకపోయినా సరే మన ఇన్వాయిస్ అనేది రేస్ చేయాల్సి వస్తుందా అంటే సెక్షన్ 31 ప్రకారం అయితే కనుక మనం రేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలా ఇన్వాయిస్ రేస్ చేయాల్సిన డేట్ వచ్చింది ఇంకా మనం రేస్ చేయలేదు అయినా సరే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ టైమ్ ఆఫ్ సప్లై ఫర్ ది సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, సో ప్రొవిజన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదమ్మా. ప్రొవిజన్స్ లో 12 సబ్సెక్షన్ 1 చూసాం, సబ్సెక్షన్ 2 చూసాం. సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది, గూడ్స్ గురించి టైమ్ ఆఫ్ సప్లై చెప్తున్నాం అని చెప్పేసి చెప్పింది. అక్కడ ప్రొవిజన్ అంతా ఎందులో ఉంది, 12 సబ్సెక్షన్ 2. అందులో ఏ బి ఉన్నాయి, ఏ ఆర్ బి అమ్మా. కానీ మనం ఏం కన్సిడర్ చేస్తే సరిపోతుంది, 12 to ఏ వరకు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని చెప్పేసానంటే బై వే ఆఫ్ notification on the recommendations of the council if the notification has been issued అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఇక్కడ చెప్పిందమ్మా 66/2017. నెక్స్ట్ పాయింట్ చూడండి, provided that where the supplier of the taxable goods receives an amount up to 1000 rupees in excess of the amount indicated in the tax invoice, the time of supply to the extent of such excess shall at the option of the said supplier be the date of issue of invoice in respect of such excess amount అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ మనకి ఇన్వాయిస్ ఇష్యూ చేసాం. ఇన్వాయిస్ ఎందుకు ఇష్యూ చేసామని చెప్పేసానంటే సపోజ్ 1,01,550 అని చెప్పేసి మనం ఇష్యూ చేసామంటే ఇన్వాయిస్. ఓకే, ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే ఇన్వాయిస్ వాల్యూ ఇది. సో అవతల పర్సన్ ఏం చేశాడంట, 1,02,000 పే చేశాడంట. ఎంత పే చేశాడమ్మా, 1,02,000 పే చేశాడంట. సో అంటే ఎంత ఎక్సెస్ పే చేశాడమ్మా,
450 అనా? ఎస్ ఆర్ నో? 450 ఎక్సెస్ పే చేశాడమ్మా, అంతే కదా? రైట్. ఈ ఎక్సెస్ పే చేసిన దానికి ట్యాక్స్ ఎలా సార్ అని చెప్పేసానంటే దట్ హ్యాస్ బీన్ క్లారిఫైడ్ ఇన్ ద ప్రొవైడెడ్ అని చెప్పేసి ఇచ్చిన దాంట్లో ఆ ఎక్సెస్ అమౌంట్ గురించి క్లారిఫికేషన్ ఇచ్చాడంట. క్లారిఫికేషన్ ఏమని ఇచ్చాడంటమ్మా చూస్తే, ప్రొవైడెడ్ దట్ వేర్ ద సప్లయర్ ఆఫ్ టాక్సబుల్ సప్లై రిసీవ్స్ అన్ అమౌంట్ అప్ టు ఎంతమ్మా? up to 1000 rupees in excess of the amount indicated in the tax invoice, the time of supply to the extent of such excess shall at the option of the said supplier be the date of invoice in respect of such excess amount అని చెప్పేసి అంటాడు. అలాంటప్పుడు ఏమంటున్నాడంటే మనకి ఆ పైన రెండు ఆప్షన్స్ ఇచ్చాను కదా, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ గానీ లేకపోతే డేట్ ఆఫ్ రిసిప్ట్ గానీ ఇచ్చాను కదా, రెండిట్లో ఏదో చూస్ చేసుకోవచ్చు అన్న దాంట్లో వీడేం చూస్ చేసుకోవచ్చు అంట, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది చూస్ చేసుకోవచ్చు అన్నాడు. అసలు ఇక్కడ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కాకుండా వేరేదైనా చూస్ చేసుకోవచ్చా అంటే, ఇక్కడ ఎక్సెస్ అమౌంట్ ఇస్తే ఎక్సెస్ అమౌంట్ పూర్తిగా వదిలేడు కదా ఎవడో కూడా. 1,02,000 పే చేసాడంటే ఏమంటాడు, ఎక్సెస్ అమౌంట్ ఇచ్చాను కదా అని చెప్పేసి నెక్స్ట్ సప్లైకి అడ్జస్ట్ చేసుకోమంటాడా లేదా? ఎస్ సార్ నో? 1,01,550 ఇచ్చినప్పుడు ఆ 1,01,550 పే చేయడమే గొప్ప. కానీ ఆడు 1,02,000 పే చేసాడంటే ఎక్సెస్ ఆఫ్ 450 రూపీస్ ఇచ్చాడు అనుకో, మీరైతే ఇస్తారా అలాగా? ఎక్సెస్ ఆఫ్ 450 ఇచ్చేస్తారా? ఒకవేళ ఇచ్చిన ఏమంటారు, నెక్స్ట్ సప్లైకి అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి అంటారా? అంటే నెక్స్ట్ సప్లైకి ఇది ఏమవుతుంది, అడ్వాన్సే కదా, నెక్స్ట్ సప్లైకి ఇది అడ్వాన్సే కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అలా అడ్వాన్స్ అన్నప్పుడు మీరు పే చేసి ఇక్కడ ఈ రెండు రూల్స్ ఏ బి రెండు అప్లికబుల్ అవుతున్నాయి అనుకోమ్మా, అప్పుడు ఆ 450 మీద మనం ఏం చేయాలి, అట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ ట్యాక్స్ కట్టాలి. ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ అని ఉందా లేదా? ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు మనకి అప్లికబుల్ అయిన రోజు ఏంటి, 12(2)(a) ఒకటే కదా అప్లికబుల్ అవుతుంది. 12(2)(a) ఒకటే అప్లికబుల్ అవుతున్నప్పుడు మనకి అక్కడ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ తో సంబంధం ఉందా? అసలు అడ్వాన్స్ తో మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా? అసలు అడ్వాన్స్ నే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, పేమెంట్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని మాట్లాడుకున్నావా లేదా? ఎస్ ఆర్ నో? గూడ్స్ కి సంబంధించిన దాంట్లో మనం రిసిప్ట్ ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే వచ్చే డేట్ ఆఫ్ రిసిప్ట్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో కాబట్టి మనకి ఇక్కడ అడ్వాన్స్ వచ్చినా సరే దట్ వి నీడ్ నాట్ కన్సిడర్. అర్థమైందా? ఎందుకని చెప్పేసానంటే ఈ 450 మీద కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ ఇన్వాయిస్ ఎప్పుడైతే చేస్తాడో యాక్సెస్ అమౌంట్ కి నెక్స్ట్ ఇన్వాయిస్ చేస్తాం కదమ్మా, ఆ నెక్స్ట్ ఇన్వాయిస్ లో ట్యాక్స్ కట్టుకోండి కానీ ఇప్పుడు ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్పేసి చెప్తున్నట్టు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఇది అప్ టు 1000 అయితే ఇలా చెప్పారు కదా సార్, ఎక్సెస్ ఆఫ్ 1000 అయితే వీడు 1,01,550 అయితే వీడు ఎంత పే చేశాడమ్మా, 1,10,000 పే చేశాడంట. ఎంత పే చేశాడు? 1,10,000 పే చేశాడంట. అంటే ఎంత ఎక్సెస్ పే చేస్తున్నట్టమ్మా, 8,450 కదమ్మా ఎక్సెస్ పే చేస్తున్నట్టు. 8,450 ఎక్సెస్ పే చేశాడు కాబట్టి 8,450 ఎక్సెస్ కి మనం ఏం చేయాలి చెప్పండి? నార్మల్ గా అయితే 1,000 కంటే ఎక్సెస్ కదమ్మా. 1,000 కంటే ఎక్సెస్ అంటే ఈ ప్రొవిజన్ అప్లికబుల్ కాదు కదా. ప్రొవైడెడ్ అని చెప్పింది అప్లికబుల్ అవుతుందా? అప్లికబుల్ కాదు. అలాంటప్పుడు ఏం అప్లికబుల్ అవ్వాలి, ఇక్కడ 12(2)(a) ఆర్ బి అప్లికబుల్ అవ్వాలి. కానీ 12(2)(a)(b) అనేది చూడాల్సిన అవసరం ఉందా మనం? ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం మనం ఖచ్చితంగా ఏం చూస్తే సరిపోతుంది, 12(2)(a) చూస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ అప్ టు 1,000 అయినా ఎక్సెస్ ఆఫ్ 1,000 అయినా అడ్వాన్స్ అనేది ఏమైతే వచ్చిందో అదంతా కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు ట్యాక్స్ చేయాలి సార్ అంటే వాట్ ఇస్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అండర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం అని చెప్పేసారంటే ఏం చెప్తారమ్మా, ఓన్లీ ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇంకా ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ 1,000 వచ్చినా లెస్ దాన్ అప్ టు 1,000 వచ్చినా విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? నో, నథింగ్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ 1,000 అప్ టు 1,000 వచ్చినా ఎక్సెస్ ఆఫ్ 1,000 వచ్చినా, ఎక్సెస్ ఆఫ్ 1,000 వస్తే యాక్చువల్ గా ఏం చేయాలంటే 12(2)(a) కానీ బి కానీ రెండిట్లో ఏ ఆర్ బి అనేది అప్లై చేయాల్సి వచ్చేదమ్మా. కానీ ఇప్పుడు అప్లై చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే 66/2017 నోటిఫికేషన్ ప్రకారం ఏంటి, 12(2)(a) ఒకటే అప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఇన్వాయిస్ డేట్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది చూస్తే సరిపోతుంది. అప్పుడు ఎక్సెస్ ఆఫ్ 1,000 లెస్ దాన్ 1,000 అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? నో నీడ్ టు కన్సిడర్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి మనకి ఈ ప్రొవిజన్ కి పెద్ద రిలవెన్స్ అనేది ఇప్పుడు లేదు.
ఎస్ ఆర్ నో? ఇంత ముందే రెలవెన్స్ అనేది ఉందా లేదా? ఒకవేళ 66/2017 నోటిఫికేషన్ విత్డ్రా చేస్తారనుకోమ్మా, అప్పుడు పరిస్థితి ఏంటి? లెస్ దాన్ 1000 ఉంటే కనుక మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఇక్కడ మనకి ఇన్వాయిస్ నెక్స్ట్ ఇన్వాయిస్ డేట్ ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు అప్ టు 1000 ఉంటే కనుక. ఇప్పుడు ఈ 450 ఎక్సెస్ వచ్చిందమ్మా, ఆ 450 కి ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి? దీనికి నెక్స్ట్ గా నెక్స్ట్ ఇంకో ఇన్వాయిస్ ఇష్యూ చేస్తావు కదా, తర్వాత నువ్వు అడిషనల్ ఇంకో సప్లై చేసినప్పుడు ఈ 450 అందులో తగ్గించుకుంటావు కదమ్మా. సార్ నో? సో ఆ వాల్యూ తగ్గించుకునేటప్పుడు ఆ వాల్యూ దానికి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తావు కదా నెక్స్ట్ సప్లైకి, ఆ ఇన్వాయిస్ డేట్ తో కలిపి కట్టచ్చు అప్ టు 1000. అదే మోర్ దెన్ 1000 కనుక ఎక్సెస్ అమౌంట్ వస్తే కనుక ఎప్పుడు చేయాలి? డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్. మనకు వచ్చిన పేమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందమ్మా? సో కానీ ఈ నోటిఫికేషన్ నెంబర్ 66/2017 ఉన్నందువల్ల will it make any difference అంటే this provision is not at all effective. Yes or no? Yes, sir. Next, explanation 1. For the purpose of clauses A and B, the supply shall be deemed to have been made to the extent it is covered by the invoice or as the case may be the payment అని చెప్పేసి అంటున్నాడు. సో క్లాజ్ ఏ అండ్ బి కి సంబంధించింది ఏమంటున్నాడంటే సప్లై షల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ మేడ్. ఇక్కడ డీమ్డ్ టు హ్యావ్ బీన్ మేడ్ అని ఎందుకు అంటున్నాడు అనేది ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్ గా మీరు ఏం చేస్తే టాక్సిబుల్ ఈవెంట్ అమ్మా? సప్లై కదా, సప్లై చేస్తే టాక్సిబుల్ ఈవెంట్ కదా అమ్మా. ఫర్గెట్ అబౌట్ ప్రస్తుతానికి 66/2017 అనే నోటిఫికేషన్ పక్కన పెట్టేసి ఆలోచించండి. జస్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద పేమెంట్, బట్ ఈ గూడ్స్ అనేది మూవ్మెంట్ అనేది జరగల. నువ్వు సప్లై చేసినట్ట చేయలేదు కదమ్మా. కానీ మన టాక్సిబుల్ ఈవెంట్ ఏంటి చెప్పండి? సప్లైయే కదా. ఎస్ ఆర్ నో? మరి ట్యాక్స్ ఎప్పుడు కట్టమంటున్నాడు మిమ్మల్ని? డబ్బులు వచ్చినప్పుడు ఇంకా సప్లై చేయకుండా ఇన్వాయిస్ రేస్ చేయకుండా డబ్బులు వచ్చాయి, మీకు డబ్బులు రాగానే ట్యాక్స్ కట్టేయమంటున్నాడా? 12(2)A ఆర్ 12(2)B కానీ చూసుకుంటే ఆర్ అన్నప్పుడు రెండిట్లో ఏదో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పినప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, తర్వాత ఇన్వాయిస్ ఇష్యూ చేసాము. కానీ నువ్వు ఎప్పుడు ట్యాక్స్ పే చేయాలి? ఫర్గెట్ అబౌట్ 66/2017 నోటిఫికేషన్ పక్కన పెట్టేస్తే కనుక నార్మల్ గా ఏం చేయాలి చెప్పండి? పేమెంట్ వచ్చినప్పుడే మీరు ట్యాక్స్ కట్టాలా లేదా? కానీ మీరు నిజంగా పేమెంట్ వచ్చేటప్పటికి మీరు ట్యాక్స్ సప్లై చేసినట్ట చేయనట్ట? టాక్సిబుల్ ఈవెంట్ ఇంకా అయినట్ట అవనట్ట? అవ్వలేదు కదా. అయినా సరే మీరు ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని చెప్పేసి మీరు అడుగుతారా? సార్ మీరు ఫస్ట్ సెకండ్ చాప్టర్ లో చెప్పినప్పుడు టాక్సిబుల్ ఈవెంట్ అనేది సప్లై అన్నారు. సప్లై అనేది చేయకుండానే ఇక్కడికి వచ్చేసరికి 4th చాప్టర్ కి వచ్చేసరికి అంటే టైమ్ ఆఫ్ సప్లై అనే చాప్టర్ కి వచ్చేసరికి ఏమంటున్నారు? ట్యాక్స్ పేమెంట్ రిసీవ్ చేయగానే ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి చెప్పారమ్మా. అవునా? ఎస్ ఆర్ నో? ఇవన్నీ కాంట్రడిక్టరీగా ఉన్నాయా లేవా? మరి నేను సప్లై చేయకుండా నేను ఎలా టాక్సిబుల్ ఈవెంట్ ఎంటర్ అయినట్టు, నేను ఎలా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది సార్ అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు చేయరమ్మా? దానికి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ 1 ఏంటంటే నీకు డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ వచ్చింది, సో ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసినమ్మా. నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేసావు కానీ అప్పటికి ఏం చేయలేదు? సప్లై చేయలే. ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చా లేదా సప్లై చేయకుండా? ఎస్ ఆర్ నో? సో సప్లై అనే గూడ్స్ అనేది మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ లేకుండా కూడా మనకు కావాలంటే ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసుకోవచ్చు కదా. సో నేను ఇన్వాయిస్ ఇష్యూ చేసాను, ఇంకా సప్లై చేయలే, అయినా సరే నేను ట్యాక్స్ కట్టాలా? బై ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ నేను ట్యాక్స్ కట్టాలా లేదమ్మా? ఐఎమ్ లైబుల్ టు పే ట్యాక్స్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ ఏ టైమ్ ఆఫ్ సప్లై ఆర్ నాట్? ఐఎమ్ లైబుల్ టు పే ట్యాక్స్ ఆర్ నాట్? ఎస్. ఆన్సర్ ఈస్ ఎస్. మీరు ఏమంటారు చెప్పండి? వాట్ ఈజ్ టాక్సబుల్ ఈవెంట్ అని అడుగుతారా లేదా? ఎస్ ఆర్ నో? టాక్సబుల్ ఈవెంట్ అంటే సప్లై అని చెప్పేసాను. ఇక్కడ సప్లై చేశానా? నేను ఇన్వాయిస్ రేస్ చేశాను కానీ సప్లై చేశానా? మరి ఎలా ట్యాక్స్ కట్టమంటారు నన్ను? మీరు ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ లో సప్లై అన్నప్పుడు సప్లై అంటే ఏంటి? గూడ్స్ గానీ సర్వీసెస్ గానీ సప్లై చేయడం అన్నారు కదా. మా మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అని మాట్లాడుకున్నాం కదా. నేను నిజంగా ఎవరికి ఏమి ఇవ్వాలా? జస్ట్ ఇన్వాయిస్ ఒకటి ఇచ్చాను. ఇన్వాయిస్ ఇస్తే సప్లై చేసినట్టేనా? నేను ట్యాక్స్ కట్టాలా? టాక్సబుల్ ఈవెంట్ అంటే ఏంటి? సప్లై కదా. నేను ఇక్కడ సప్లై చేశాను, నిజంగానే డబ్బులు వచ్చాయి, నేను కానీ నిజంగా గూడ్స్ ఇచ్చానా? ఇవ్వలేదు కదా. మరి సప్లై అని ఎలా ట్యాక్స్ కట్టమంటారు? టాక్సబుల్ ఈవెంట్ చేశానని ఎలా ట్యాక్స్ చేస్తారు నన్ను? అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇలా కాంట్రడిక్టరీగా మీరు ఉంది అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఆ క్వశ్చన్ ఇంకా రాకుండానే ఈయన ఏం చెప్తున్నాడంటే
మీరు ఇన్వాయిస్ రేస్ చేసినా, మీకు రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ వచ్చినా, మీరు దాన్ని దేని కింద భావిస్తారంట? డీమ్డ్ టు బి సప్లై చేసేసినట్టుగా భావిస్తాము అని అన్నాడు అనుకోమ్మా. ఇప్పుడు వచ్చిన ట్యాక్స్ కట్టాలి లేదా? ఎస్ ఆర్ నో? సో నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేయడాన్ని డీమ్డ్ సప్లై కింద అనుకుంటున్నాను అన్నాడు. నీకు పేమెంట్ రావడాన్ని డీమ్డ్ సప్లై కింద అనుకుంటున్నాను అన్నాడు. అంటే సప్లై చేసినట్టుగా చేసినట్టుగా భావిస్తున్నా సరే ట్యాక్స్ కట్టాలా లేదా? ఎస్ ఆర్ నో? నిజంగానే సప్లై చేయాలా? సప్లై చేస్తున్నట్టుగా భావిస్తున్నాను అంటే ఆటోమేటిక్ గా మీరు ట్యాక్స్ కట్టాల్సిన లయబిలిటీ వచ్చేస్తుందా రాదా? అందుకోసం చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నో? సో ఎగ్జామ్ లో ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటదమ్మా. ప్రాక్టికల్ క్వశ్చన్స్ లో ఏమడుగుతాడంటే, ఒక ఎస్ఎస్సి ఏం చేస్తున్నాడంటే, ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ ద అసెసింగ్ ఆఫీసర్ స్టేటింగ్ దట్ ఐ హావ్ జస్ట్ రేజ్డ్ an invoice but I have not been supplied any goods. I have not supplied any goods but I have just raised an invoice. But that I have not encountered the taxable event of supply అని చెప్పేసి అన్నాడు అనుకోమ్మా. వాడు వాదిస్తాడు, విల్ హీ సక్సీడ్ అని చెప్పేసి అని ఇస్తాడు. ఆన్సర్ ఇస్ నో. నోకి రీజన్ ఏంటి? యాజ్ పర్ ద ఎక్స్ప్లెనేషన్ 1 to section 12(2) it is clearly explained or it is deemed as supply. It is deemed as supply. అలా మనం ఆన్సర్ రాయాల్సి వస్తుంది. అర్థమైందా? referring to the explanation 1 to section 12(a). Okay, that is the provisions of time of supply of goods under forward charge. It is considered as a deemed supply. Is it clear or not? అర్థమైందమ్మా? Explanation 2. For the purpose of clause B, the date on which supplier receives the payment shall be the date on which payment is entered in the books of accounts or date on which payment is created in the bank account, whichever is earlier. But is it relevant as per the after notification number 66/2017? Is this explanation is relevant or not? ఒకవేళ అది లేకపోతే దాని ప్రొవిజన్ ఇప్పుడు మనకి 66/2017 లేదు అనుకుని ప్రొవిజన్ చదువుదాం అమ్మా. ఓకేనా? రైట్. ఏం చెప్తున్నాడు? వాట్ ఈస్ ద రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమంటున్నాడు? మీ బుక్స్ లో రికార్డ్ చేసుకోవడం కానీ బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవ్వడం కానీ రెండిట్లో ఏది ఎర్లీయర్ గా జరిగితే అది డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కి తీసుకోమంటున్నాడు. సార్ చెక్ రాగానే నా పాలసీ ఏంటంటే, చెక్స్ రాగానే నేనేం చేస్తాను, ముందు బ్యాంక్ కి పంపించేస్తాను సార్. బ్యాంక్ లో నిజంగా డబ్బులు వస్తేనే ఆ అమౌంట్ మనం డెటార్స్ అమౌంట్ మెయింటైన్ చేస్తాం కదా, ఆ డెటార్స్ లెడ్జర్ నుంచి అమౌంట్ తగ్గిస్తాను. ఏమవుతుంది అని చెప్పేసానంటే, ఫస్ట్ డబ్బులు ఇచ్చేసినట్టు చెక్లు ఇచ్చేస్తే అమౌంట్ బ్యాలెన్స్ తగ్గించేసి అక్కడికి వెళ్తే బౌన్స్ అవుతున్నాయి. సో ఏమవుతుంది, సో దట్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 1-2 సార్లు పని చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి చెక్స్ రావడమే బ్యాంక్ కి వెళ్ళిపోతాయి. బ్యాంకులో అకౌంట్ లో క్రెడిట్ అయిన తర్వాత మాత్రమే నా డెటార్స్ బ్యాలెన్స్ అనేది నేను తగ్గించుకుంటున్నాను. ఈ ప్రొసీజర్ ఫాలో వచ్చాను నేను. లేదా నాకు వచ్చి రాగానే నేనేంటి బుక్స్ లో ఎంట్రీ చేసేస్తున్నాను, డబ్బులు వచ్చేసాయి అని చెప్పేసి చెక్స్ రాగానే ఆ తర్వాత క్లియరింగ్ పంపిస్తున్నాను, ఆ తర్వాత అమౌంట్ బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది. ఈ 2 రకాలుగా ప్రొసీజర్స్ లో ఏదో ప్రొసీజర్ ఫాలో అవుతారు కదమ్మా మీరు. అలా ఫాలో అయినప్పుడు వాట్ ఈస్ ద రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, ఏది రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కింద తీసుకుంటారు అంటే, మీ బుక్స్ లో ఎంటర్ చేసుకోవడం కానీ క్రెడిట్ చేసుకోవడం కానీ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, ఏది తొందరగా జరిగితే that earlier situation will be considered as date of receipt of payment. But is this relevant for the provision forward mechanism లో? ఇప్పుడు మనం మాట్లాడుకున్న గూడ్స్ ప్రొవిజన్ కి is it relevant or not అంటే 12(2)B అనేది అప్లికేషన్ లో లేదు కాబట్టి as per notification 66/2017. అదర్వైజ్ ఏమయ్యండి, ఇది కూడా ఎఫెక్టివ్ లో ఉండేది కదమ్మా. ఎస్ ఆర్ నో? డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే మనం ఏం తీసుకోవాలనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా లేదా? ఎస్ ఆర్ నో? సో మనము ఏ ప్రొవిజన్స్ చూస్తున్నామమ్మా? టైమ్ ఆఫ్ సప్లై, అంతేనా? సో టైమ్ ఆఫ్ సప్లైలో మనకి ఫస్ట్ ఏంటి, ఫస్ట్ మనం చూస్తుంది ఏంటమ్మా? గూడ్స్. మనం గూడ్స్ చూస్తున్నాం అని చెప్పేసి ఎవరు చెప్పారు? సెక్షన్ 12(1) సబ్ సెక్షన్ 1
అంతేనా? అందులో ఫార్వర్డ్ ఛార్జ్, ఫార్వర్డ్ ఛార్జ్ అనేది ఎవరు చెప్తున్నారమ్మా? 12(2) లో మనకి ఏమేమి ఉన్నాయి? ఏ ఆర్ బి, అంతేనా? బట్ as per 66/2017 what is relevant? only A. అంటే ఏ అంటే ఏంటి? 12(2)A. అర్థమైందా? రైట్. సో ఫార్వర్డ్ ఛార్జ్ తర్వాత మనకి రివర్స్ ఛార్జ్ అంటాం. ఏంటది? రివర్స్ ఛార్జ్. ఈ టేబుల్ ని ఫిల్ చేద్దాం, అంటే ఈ చార్ట్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ఫిల్ చేసుకునే ముందు ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కొక్కటి రాసుకుంటున్నాం. సెక్షన్ 12 సబ్సెక్షన్ 3 అర్థమవుతుందా? 12 సబ్సెక్షన్ 3 రివర్స్ ఛార్జ్ గురించి మాట్లాడుతుందంటాం. రివర్స్ ఛార్జ్ లో ఎవరికి ట్యాక్స్ కట్టాలి? సప్లై చేసేవాడా రిసిపియంటా? సప్లై చేసేవాడు సప్లయర్ కాదు, ద రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ ఎవరైతే ఉంటారు. ఇప్పుడు అంతా గూడ్స్ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. మా సర్వీసెస్ అంతా కూడా సెక్షన్ 13 అమ్మా. గూడ్స్ అంతా కూడా సెక్షన్ 12. ఇంకా సెక్షన్ 12 మనకి కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా? రైట్. 12(3) ఏంటి? రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇన్ కేస్ ఆఫ్ సప్లైస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ tax is paid or liable to be paid on reverse charge basis, the time of supply shall be earliest of the following dates, namely. మనం డైరెక్ట్ గా ప్రొవిజన్ చెప్పేచ్చాం మనం, కానీ ఎందుకు నేను మీకు ప్రొవిజన్ చదివి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను అంటే కనుక ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలనేది మీకు నేర్పిస్తున్నానమ్మా. రేపు పొద్దున ఇవే ప్రొవిజన్స్ ఎప్పటికీ జీవితాంతం ఇవే ఉంటాయా? మారిపోతాయా? ట్యాక్స్ ఇస్ అ డైనమిక్ సబ్జెక్ట్ అమ్మా. డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది కదా. మరి అలా చేంజ్ అయ్యేటప్పుడు మనం డైరెక్ట్ గా అక్కడ ఉన్న ప్రొవిజన్ ఇప్పుడు ఉన్న ప్రొవిజన్ చదువుకోవాలా, లేకపోతే ఆ ప్రొవిజన్ ఎలా ఉంటే ఇంటర్ప్రిటేషన్ చదువుకోవాలా? ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవాలా? ప్రొవిజన్ ఎప్పుడూ నేర్చుకోకండి, ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇది మారిపోయింది అనుకోమ్మా, అది ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ ఎర్లియస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఎర్లియస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అని అర్థం అమ్మా. అంతేనా? విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. రైట్. ఫస్ట్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ది గూడ్స్. ఏంటంటమ్మా? డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ది గూడ్స్. అమ్మా మూడిటికి ఆర్ అని పెట్టాడా, ఎండ్ అని పెట్టాడు మధ్యలోని? ఆర్. అంటే మూడిట్లో ఏదో ఒక డేట్ అవ్వచ్చు. వాట్ ఈస్ ద పాసిబిలిటీ? ఈ మూడిట్లో ఏదో ఒక పాసిబిలిటీ అవ్వచ్చు. ఆ మూడిట్లో ఏది తొందరగా జరిగితే అది. అర్థమైందా? రైట్. సెకండ్, ద డేట్ ఆఫ్ పేమెంట్ as entered in the books of account of the recipient or date on which amount of the payment is debited in his bank account, whichever is earlier. అమ్మ సెకండ్ డేట్ వచ్చేసరికి సెకండ్ డేట్ లో రెండు డేట్స్ ఉన్నాయి అమ్మా. ఓన్లీ ఇక్కడ బి అంటే 12(3)B అనేది కన్సిడర్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ రెండు డేట్స్ ఉన్నాయి, రెండిట్లో whichever is earlier తీసుకోవాలి. ఏంటవి సార్? ఇక్కడ సప్లయర్ కి వచ్చేసరికి మనకి ఏమనుకున్నామమ్మా? సప్లయర్ ప్రొవిజన్స్ లో డేట్ ఆఫ్ రిసిప్ట్ అంటే ఏమనుకున్నామమ్మా? వాట్ ఈస్ డేట్ ఆఫ్ రిసిప్ట్? మన బుక్స్ లో మనం రికార్డ్ చేసుకోవడం కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవ్వడం కానీ whichever is earlier అన్నారు. ఇక్కడ రివర్స్ ఛార్జ్ లో ఎవడు పే చేస్తాడమ్మా? రిసిపియంట్ ఆఫ్ సర్వీస్, రిసిపియంట్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ మనకు ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ వీడు పేమెంట్ ఇస్తాడా, వీడికి పేమెంట్ వస్తుందా? వీడి పేమెంట్ ఇస్తాడు కదమ్మా. సో ఏది రెలవెంట్ అంటే వీడి పేమెంట్ ఎప్పుడు ఇచ్చాడు అనేది కదా రెలవెంట్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏం చేస్తాడంటే నార్మల్ గా పేమెంట్ ఇచ్చేటప్పుడు అవతల వాడికి మనం సప్లయర్ కి జనరల్ గా ఏం చేస్తాం? ఫార్వర్డ్ ఛార్జీలు ఏం చేస్తామమ్మా? మనమే ట్యాక్స్ తో కలిపి డబ్బులు ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి? గవర్నమెంట్ కి వీడికి ఓన్లీ సప్లై ఆఫ్ ది గూడ్స్ వర్క్, వాల్యూ ఆఫ్ ది వర్క్ మనం ఇస్తాం. దాని మీద ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? మనం గవర్నమెంట్ కి పే చేస్తామమ్మా. ఇప్పుడు నేను కొన్ని గూడ్స్ కొంటున్నానమ్మా. గూడ్స్ కొనేటప్పుడు నేను ఏం చేయాలి? నేను 1,00,000 రూపాయలు గూడ్స్ అనుకోమ్మా, 18% ట్యాక్స్ అనుకో, 1,18,000 రూపాయలు నేను పే చేయాలి మొత్తానికి. అవునా? ఫార్వర్డ్ ఛార్జీలు ఏం చేస్తాను? 1,18,000 నా సప్లయర్ కి ఇచ్చేస్తాను. కానీ రిసిపియంట్ రివర్స్ ఛార్జ్ ఏం చేయాలి?
₹1,00,000 మాత్రమే వాడికి ఇవ్వాలి. 18,000 ఎవరు కట్టాలి గవర్నమెంట్ కి? నేను ట్యాక్స్ కట్టాలి. ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి? నేను ఎప్పుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి? అర్థం అవుతుందా? ఎప్పుడు అని చెప్పేసానంటే ఫస్ట్ ఏమంటున్నాడమ్మా 12(3)A డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ అంటున్నాడు. నాకు గూడ్స్ ఎప్పుడైతే నాకు దగ్గరకు వచ్చాయో అప్పుడు గాని ఆ డేట్ తీసుకోమంటున్నాడు. ఒకటి. ఆర్ సెకండ్ డేట్ ఏంటి? నేను పేమెంట్ చేసింది అని అన్నాడు. డేట్ ఆఫ్ పేమెంట్ అని అన్నాడు. కానీ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు? నా బుక్స్ లో నేను పేమెంట్ చేశానని ఎంటర్ చేసుకోవడం కానీ లేకపోతే నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవ్వడం కానీ రెండిట్లో ఏది ఎర్లీగా జరిగితే ఆ డేట్ ని బి డేట్ కింద తీసుకోమంటున్నాడమ్మా 12(3)B. అర్థం అవుతుందా? సో ఇదేమో 12(3)A. ఓకే. ఆర్ ఇదేంటి 12(3)B. మా 12(3)B కన్సిడర్ చేసేటప్పుడు ఏం చేయాలి? పేమెంట్ entered in the books or ఇంకోటి ఏంటమ్మా పేమెంట్ డెబిటెడ్ ఇన్ బ్యాంక్ అకౌంట్. సో రెండిట్లో ఏం చూడాలి? విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఆ ఎర్లియర్ డేట్ ని ఇక్కడ తీసుకోవాలమ్మా. మరి 12(3)B సెపరేట్ క్యాలిక్యులేషన్ చేయాలి మనం. 12(3)B సెపరేట్ క్యాలిక్యులేషన్ చేయాలా? ఇక్కడ డేట్ అనేది కన్సిడర్ చేసేటప్పుడు ఈ రెండిట్లోంచి విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ డేట్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలమ్మా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో తర్వాత ఆర్ అక్కడతో అయిపోలేదు. తర్వాత ఏమంటున్నాడు? ద డేట్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్ బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్ ఇన్ లిeu thereof by the supplier. నాకు సప్లయర్ ఏం ఇష్యూ చేస్తాడు? ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాడా? ఇన్వాయిస్ గానీ ఎనీ అదర్ డాక్యుమెంట్ గానీ ఇన్వాయిస్ కంటే ఏ ఇష్యూ చేస్తాడు? ఆడ అసలు ట్యాక్స్ అనేది వేయచ్చా? అందులోని ట్యాక్స్ అనేది వేయచ్చమ్మా. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది రైజ్ చేయొచ్చా? వాడు బిల్ ఆఫ్ సప్లై రేస్ చేశాడు లేకపోతే ఎనీ అదర్ డాక్యుమెంట్ రేస్ చేశాడు. ఆ డాక్యుమెంట్ అనేది ఏమి ఉండాలనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో అక్కడ ఇన్వాయిసెస్ ఈ వే బిల్స్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు మనం అదొక సెపరేట్ చాప్టర్ ఉంటుంది. అక్కడ మనం డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. సో ఆ డాక్యుమెంట్ ఏదైతే ఇష్యూ చేశాడో అక్కడ నుంచి 30 days వరకు పర్లేదంట. నెక్స్ట్ 31st day తీసుకోమంటున్నాడు అమ్మా. 12(3)C కి సెపరేట్ క్యాలిక్యులేషన్ ఉందా లేదా? ఏంటి క్యాలిక్యులేషన్? 31st day ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ invoice or any other document. సార్ మనం ఈ 3 డేట్స్ లో ఏ డేట్ ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు? 12(3)A అనేది డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా, వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో 12(3)B ఏం చేయాలి? 12(3)B ఏం చేయాలి? డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ date of debit or bank account whichever is earlier తీసుకోవాలి. అంతేనా? రైట్. తర్వాత ఆ రెండు క్యాలిక్యులేషన్ చేసి whichever is earlier చేసి డేట్ తీసుకుంటాం. తర్వాత 12(3)C అనేది చూసేటప్పుడు ఏం చూడాలి? ఇన్వాయిస్ ఇష్యూ చేసిన తర్వాత 30 days వరకు ఏం వద్దంటున్నాడు. 31st day 30 days తర్వాత అని అన్నాడు. తర్వాత ఎలా తెలిసింది? అక్కడ క్లియర్ గా చెప్పాడమ్మా. ద డే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అన్నాడు. ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద 30 days అన్నాడు. ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద 30 days అంటే 30th day తీసుకోవచ్చా? తీసుకోకూడదని ఎలా తెలిసింది? ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద 30 days అని అన్నాడు కాబట్టి 31st day అని చెప్పేసి మనం తీసుకున్నాం. అర్థం అవుతుందా? సో ఆ 31st day క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ డేట్ తీసుకోవాలి. ఆ డేట్స్ తీసుకుని ఇప్పుడు 12(3)A కి క్యాలిక్యులేషన్ అవసరం లేదు, 12(3)B కి క్యాలిక్యులేట్ చేయాలి, 12(3)C కి కూడా క్యాలిక్యులేట్ చేసి డేట్స్ అనేవి రాసుకుని ఈ 3 డేట్స్ లోని విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అనేది మనం కన్సిడర్ చేయాలంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? షల్ వి మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్, provided that where it is not possible to determine the time of supply under clause A, clause B, clause C, the time of supply shall be the date of it in the books of account of the recipient of supply అని చెప్పేసి అని అంటున్నాడు. సార్ మనం పేమెంట్ ఇవ్వాలా,
ఆడ ఇన్వాయిస్ రేస్ చేయాల, గూడ్స్ మనకి ఎప్పుడు వచ్చే మనకు తెలియదు, ఏ డేట్ మనం మెయింటైన్ చేయాల, ఏ డేట్ కూడా మనం మెయింటైన్ చేయాల. సో పేమెంట్ క్యాష్ లో ఇచ్చాను, ఎప్పుడు ఇచ్చాను రికార్డు ఉంటుంది తెలుస్తుందా? బ్యాంకులో ఇస్తే బ్యాంక్ లో కనీసం ఎంట్రీ ఉంటుంది, ఆ బ్యాంక్ లో ఎంట్రీ ఉంటుందా ఉండదమ్మా? సార్ నో. నేను క్యాష్ లో ఇచ్చాను పేమెంట్, రికార్డ్ అనేది నేను రాయలా, ఎక్కడ మెయింటైన్ చేయాల. ఇప్పుడు నేను ఎప్పుడు ట్యాక్స్ పే చేయాలనేది చెప్పగలనా చెప్పలేనమ్మా? రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఎప్పుడు వచ్చాయో ఏమో తెలియదు సార్, ఇప్పుడు ఇంకా వస్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి, ఎప్పుడు వచ్చింది అనేది నేను స్టాక్ రికార్డు మెయింటైన్ చేయలే. అమ్మ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసిన వాళ్ళకే కదా, ఈ టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎంత రికార్డ్ అంతా మెయింటైన్ చేసిన వాళ్ళకే కదా. ఎస్ఆర్ నో? సో నేను ఎప్పుడు వచ్చిందో తెలియదు సార్ గూడ్స్, కానీ వచ్చాయి. పేమెంట్ ఎప్పుడు ఇచ్చావు? ఇచ్చాను, కానీ ఇప్పుడు ఇచ్చానో తెలియదు. ఓకే, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఆడ ఇన్వాయిస్ ఇష్యూ చేశాడా? ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేశాడో తెలియదు, కొన్ని ఇచ్చిన ఇన్వాయిస్ కూడా నేను ఎక్కడో పాడేశానో నా దగ్గర లేదు. అర్థమైందా? మరి అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై అంటే రివర్స్ ఛార్జ్ లో నువ్వు ట్యాక్స్ అనేది తగ్గిపోతా, అంటే పే చేయడం అనేది పోతుందా అని చెప్పేసి అంటే పోదంట. ఏ రికార్డు లేకపోతే నువ్వు ఆ గూడ్స్ వచ్చాయని బుక్స్ లో రికార్డ్ చేస్తావు కదా, బుక్స్ లో నీకు బుక్స్ లో పర్చేజెస్ సేల్స్ అన్ని రికార్డ్ చేస్తావు ఎంట్రీస్ ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడైతే ఎంటర్ చేస్తావు ఆ డేట్ తీసుకోమంటాడు. అర్థమవుతుందా? Is it clear or not? So provided that where it is not possible to determine the time of supply under clause A, clause B, clause C, the time of supply shall be the date of entry in the books of account of the recipient of supply. మీ బుక్స్ లో ఎప్పుడైతే రిసిపియంట్ ఆ గూడ్స్ వచ్చాయని రాసుకుంటాడో, ఆ గూడ్స్ ఎప్పుడైతే వచ్చాయని రాసుకుంటాడో ఆ డేట్ తీసుకుని ఆ డేట్ ని మనం ఏం తీసుకోవాలంట, టైమ్ ఆఫ్ సప్లై కింద మనం తీసుకుంటాం. టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకుంటే ఏం చేయాలి? ట్యాక్స్ అనేది పే చేయాలి కదమ్మా. ఎస్ దాని గురించి కూడా చెప్తాను, ఇంకా అయిపోదు. ఓకే రైట్. సో ఒకసారి దీని అనాలిసిస్ చూద్దామమ్మా. అనాలిసిస్ చూసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. సో టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ రివర్స్ చార్జ్ ఏమంటున్నట్టు చూడండి. టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆన్ విచ్ GST is payable on reverse charge basis under subsection 3 and subsection 4 of the 9(3) section 9 of CGST Act determined in terms of the 12(3) ABC. అమ్మా రివర్స్ చార్జ్ ఎక్కడెక్కడ వస్తుంది? చార్జబిలిటీ ఆఫ్ చార్జ్ ఆఫ్ GST చూసాం కదా, అందులో 9(3) and 9(4) రివర్స్ చార్జ్ వస్తుంది. అలాంటి చోట టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎక్కడ డిసైడ్ అవుతుంది? 12(3) లో డిసైడ్ అవుతుంది. 12(3) లో A or B or C. So time of supply of such goods is which will be earliest date on which goods are received or date on which payment is recorded in the books of accounts of the recipient or the date on which same is debited in the bank account, whichever is earlier. Date immediately following the 30 days of the date of issue of invoice or document of some other name in lieu thereof, in lieu of invoice by the supplier. So ఇది మనకి ఆల్రెడీ ప్రొవిజన్ చూసిందే కదా. రైట్, ఒక పాయింట్ చూద్దాం. The relief of not paying GST at the time of receipt of advance is available only in case of supply of goods, the tax on which payable under forward charge. In case of reverse charge, GST is payable at the time of payment if the payment is recorded made before the receipt of the goods అని చెప్పేసని చెప్తున్నాడు. అంటే ఇక్కడ రివర్స్ ఛార్జ్ లో అడ్వాన్స్ అనేది ముందుగా పే చేసాం అనుకోమ్మా, మనం రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? అడ్వాన్స్ గా మనం పే చేసాం అనుకోమ్మా. 12(3) లో ABC చెప్పండి ఒకసారి. రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ కానీ, పేమెంట్ ఆఫ్ మనీ కానీ, లేకపోతే అమౌంట్ డేట్ ఆఫ్ పేమెంట్ అనేది బుక్స్ ఎలా ఎంటర్ చేయడం కానీ, లేకపోతే పే చేయడం బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వడం కానీ, రెండిట్లో ఎర్లియర్ డేట్ తీసుకుని మనం ఈ డేట్ కింద తీసుకుంటాం. ఇంకోటి ఏంటి, ఇన్వాయిస్ ఇష్యూ చేసిన తర్వాత 31st డే. సార్ నాకు గూడ్స్ రాలేదు, ఆడ ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు, నాకు గూడ్స్ రాలేదు, ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు, కానీ నేను ముందుగా పేమెంట్ చేశాను. వాడు నాకు కండిషన్ పెట్టాడు, నువ్వు ఎర్లీగా నాకు ఏం చేయాలి, ముందుగా పేమెంట్ అనేది చేయాలి, అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయాలి అని చెప్పేసి పెట్టాడు.
అంటే నేను అడ్వాన్స్ గా పే చేశానంటే ఏం అట్రాక్ట్ అయిపోతుంది? 12(3)B అట్రాక్ట్ అవుతుందా లేదా? సో 12(3)A 12(3)C జరగలేదు, కానీ 12(3)B అనేది అట్రాక్ట్ అయిపోయింది అనుకుంటే నేను ట్యాక్స్ పే చేయాలా లేదా అడ్వాన్స్ అమౌంట్ మీద? ఎస్ ఆర్ నో? ఎస్. ఆన్సర్ ఇస్ ఎస్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? నెక్స్ట్ ఒకసారి ఈ డయాగ్రామ్ లో మనం ఇక్కడ చదువుకున్న పాయింట్ ఉందమ్మా, నథింగ్ ఇస్ లేదు. ఒకవేళ ఈ ప్రొసీజర్ అప్లికబుల్ కాకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో గూడ్స్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడు మనం ట్యాక్స్ పే చేస్తాం. ఓకే రైట్. ఇక్కడ కంటిన్యూస్ సప్లై గురించి ఇవ్వలేదమ్మా, కానీ నార్మల్ గా కంటిన్యూస్ సప్లై లో ఇన్వాయిస్ ఇష్యూ చేయడం గురించి కంటిన్యూస్ సప్లై చూస్తాం. సెక్షన్ 31. సెక్షన్ 31 వీటికి అప్లికబుల్ అవుతుందా? రివర్స్ ఛార్జ్ వాడికి అప్లికబుల్ అవుతుందా సెక్షన్ 31? సెక్షన్ 31 ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఫార్వర్డ్ సప్లయర్ కి. అర్థమవుతుందా? సప్లయర్ కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఆడ్ ఇన్వాయిస్ ఇష్యూ చేసే దానికి లాస్ట్ డేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ అదంతా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆడ్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేస్తాడా లేదా అనేది ఆడ్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఇన్వాయిస్ అనేది వచ్చిన తర్వాత 30 డేస్ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. అంతేగాని లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుని 30 డేస్ తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే అవసరం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ థర్డ్ పాయింట్ లో తను అడిగింది ఏంటంటే, మెయిన్ పాయింట్ మంచి డౌటే. ఇక్కడ ఏంటంటే సార్ 31st డే అని చేసి చెప్పేసి మనకి చెప్పారు కదా, 31st డే ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ ది ఇన్వాయిస్ బై ద సప్లయర్ అన్నారు కదా. అక్కడ సప్లయర్ కనుక ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోతే లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది సెక్షన్ 31 ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ మనం కన్సిడర్ చేయాలా అవసరం లేదా అనేది తన బ్రాడ్ గా అడిగిన పాయింట్. అంతే కదమ్మా? సో కానీ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని చెప్పేసానంటే సెక్షన్ 31 ఎవరి మీద అప్లికేషన్ చూపిస్తుందమ్మా? ఫార్వర్డ్ ఛార్జ్ లో సప్లయర్ మీద. సప్లయర్ ఎప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ లో సప్లయర్ ఎప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలనే చెప్తుందమ్మా. అర్థమైందా? కానీ ఇక్కడ ఆడు లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ లో ఇన్వాయిస్ ఇష్యూ చేసినా చేయకపోయినా మనకు సంబంధం లేదు. అర్థమైందా? కానీ మనకేంటి, ఆడు ఎప్పుడైతే ఇన్వాయిస్ ఇచ్చాడో అక్కడ నుంచి 30 డేస్ అనేది ఇక్కడ చెప్తున్నాడు, కానీ అవతల వాడు రెస్పాన్సిబిలిటీని బేస్ చేసుకుని ఇక్కడ 30 డేస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో కంటిన్యూస్ సప్లై అయినా, అది సింగిల్ కాంట్రాక్ట్ అయినా, లేకపోతే సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ అయినా, ఇక్కడ మనం దేన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టు బి కన్సిడర్డ్ ఇస్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. అర్థమైందా? వాడు లేట్ గా ఇచ్చాడు సార్ ఇన్వాయిస్. వాడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన డేట్ కంటే ఒక 6 నెలల తర్వాత డేట్ ఇచ్చాడు సార్ ఇన్వాయిస్. మనకు ఏమన్నా సంబంధం ఉంటుందా? మనం ఎప్పుడు తీసుకోవాలి? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి ఎప్పుడైతే ఇస్తాడో ఇన్వాయిస్ డేట్ నుంచి 30 డేస్. ఆడు 6 నెలలు, అప్పుడు 6 నెలల ముందే ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి సార్, కానీ చేయలేదు సార్ ఆడు. అంటే ఆడ రెస్పాన్సిబిలిటీ, ఆడ లైబిలిటీ. మనకు పోయిందేం లేదమ్మా. ఆడ ఇన్వాయిస్ ఇష్యూ చేసిన అప్పటి నుంచి కూడా మనం 30 డేస్ తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది 12(3)C గురించి చెప్తుంది. అర్థమవుతుందా? ఈజ్ ఇట్ టు బి కన్సిడర్డ్ ఫర్ ది లాస్ట్ డే ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? నో, నో నీడ్ టు కన్సిడర్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఛార్జ్. మరి రివర్స్ ఛార్జ్ లో పేమెంట్ చేస్తే కనుక అడ్వాన్స్ పేమెంట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఫార్వర్డ్ ఛార్జ్ లో గూడ్స్ సంబంధించిన దాంట్లో ఫార్వర్డ్ ఛార్జ్ లో మనకి అడ్వాన్స్ పేమెంట్ కనుక వస్తే ట్యాక్స్ కట్టాలా? కానీ ఫార్వర్డ్ రివర్స్ ఛార్జ్ లో మనం అడ్వాన్స్ పేమెంట్ చేస్తే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎందుకు సార్ అలాగా అని చెప్పేసానంటే, the notification number 66/2017 is only applicable in case of forward charge mechanism for the section 12(2). It is not applicable for 12(3). అర్థమైందా? Is it clear or not? మా 12(3) లో ప్రొవిజన్ చెప్పండి, ఏం చెప్తున్నాడు? సో ఇక్కడ ఏ ఆర్ బి ఆర్ సి 3 కన్సిడర్ చేయాలి. ఈ 3 చూస్తే విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఓకే,
ఇక్కడ వచ్చేసరికి అడ్వాన్స్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఏమవుతుంది? నో నీడ్ టు కన్సిడర్. అడ్వాన్స్ పెయిడ్ will be taxable. Yes or no? Antenamma? Yes or no? Clear or not? Shall we move forward? Right. Ma clarity వచ్చింది కదా? Can I ask you some question? ఈసారి ఎక్సెస్ ఆఫ్ పేమెంట్ మనం ఇచ్చామంట. ఎవరికి? సప్లయర్ కి ఎక్సెస్ ఆఫ్ పేమెంట్ కనుక ఇచ్చినట్లయితే అప్ టు 1000, మోర్ దెన్ 1000, విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? ఏం చేయాలి? అప్ టు 1000 అయినా మోర్ దెన్ 1000 అయినా ఎంతైతే ఎక్సెస్ పే చేసామో దాని మీద కూడా మనం ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. అదేమవుతుంది? నెక్స్ట్ ఇన్వాయిస్ కి అడ్జస్ట్ అవుతుంది మనకి జనరల్ గా. కానీ నెక్స్ట్ ఇన్వాయిస్ కి అడ్జస్ట్ అవుతున్నా సరే మనం ఏం చేయాలంట? we have to pay tax. Yes or no? ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఏ బి ఆర్ సి లో ఇక్కడ బి ఏంటి? పేమెంటే కదా. పేమెంట్ అనేది ముందుగా చేసావు కదా, అందుకని దాని మీద కూడా నువ్వేం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. దానికి ఇంకా ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు, రిసిప్ట్ ఆఫ్ ది గూడ్స్ రాలేదు. ఇప్పుడు సపోజ్ 95,000 ఉందమ్మా ఇన్వాయిస్. అయితే నేను ఏం చేశానంట? 1,00,000 రూపాయలు పే చేస్తానంట. ఎలాగ రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కదా, ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం కదా, ఈ 5,000 దానికి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి 1,00,000 రూపాయలు పేమెంట్ చేస్తానంట. ఈ 5,000 మీద కూడా నేను రివర్స్ చార్జ్ లో ట్యాక్స్ కట్టాలా? మరి సప్లై అనేది 95,000 కి జరిగింది, మరి మిగతా 5,000 కి గూడ్స్ రాలేదు, అలాగే ఇన్వాయిస్ కూడా ఇష్యూ చేయలేదు కదా, కానీ పేమెంట్ అంటూ చేసావు కదా, కాబట్టి ఆ 5,000 మీద కూడా నువ్వేం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. సార్ అప్ టు 1,000 అయినా ప్రొవిజన్ అనేది ఇక్కడ ఉందా? రివర్స్ చార్జ్ లో దేర్ ఇస్ నో అప్ టు 1,000 ఆర్ మోర్ దాన్ 1,000. మొత్తం అంతటికి కూడా పేమెంట్ అనేది బేసిస్ అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ సబ్సెక్షన్ 4 ఏం చెప్తున్నాడు చూడమ్మా. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ వౌచర్స్ బై ద సప్లయర్, the time of supply shall be right. Sir, vouchers ఏంటి సార్? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పండగలకి రిలయన్స్ మార్ట్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద షోరూమ్స్ కానీ వెళ్ళారనుకోమ్మా, మీకు వౌచర్లు రాసిస్తారు. ఇచ్చారు ఎప్పుడైనా? 500 వర్త్ ఆఫ్ వౌచర్ ఇఫ్ యూ డూ పర్చేజెస్ ఇన్ ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. మీరు కనుక ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు పర్చేజెస్ చేస్తే గనక మీకు ఏం చేస్తారు? 500 వౌచర్. ఇప్పుడు మీరు కరెక్ట్ గా 10,000 బిల్ చేయండి, మీకు ఏం చేస్తాము? 3,000 రూపాయల వౌచర్లు రాసిస్తాము. ఓకే, ఈ 3,000 రూపాయల వౌచర్ నువ్వు నెక్స్ట్ మంత్ లో, ఇప్పుడు ఆగస్ట్ రన్ అవుతుంది కదా, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30th లోపు నువ్వు ఎప్పుడైనా షాపింగ్ చేసుకో. చేసుకున్నప్పుడు నువ్వు కనుక ఎంతకంటే ఎక్కువ షాపింగ్ చేస్తే డైరెక్ట్ గా నేను 3,000 తగ్గించేస్తాను అని చెప్పేసి అని ఇప్పుడు నువ్వు కొంటున్న దానికి నెక్స్ట్ టైం కొనడానికి వాడు ఏం చేస్తాడమ్మా? వౌచర్ ఇస్తాడు. ఆ వౌచర్ ఉందన్నా సరే, ఆ వౌచర్ గురించి అన్నా సరే ఏం చేస్తావు? నెక్స్ట్ పర్చేజ్ ఆడి దగ్గరికి వెళ్ళి చేస్తావు కదా. ఎస్ ఆర్ నో? అంటే అడ్వాన్స్ గా నేను బుక్ చేసుకోవడం అనమాట. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కూడా ఆడి దగ్గరే చేసేలాగా నిన్ను ఇరుకుని పెట్టడం. ఓకే, సో ఈ వౌచర్ తీసుకుని నెక్స్ట్ మంత్ నువ్వు వెళ్ళి పేమెంట్ చేసేటప్పుడు నువ్వు అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏమన్నాడంటే, మళ్ళీ మీరు కనుక 10,000 రూపాయలు పర్చేజెస్ చేస్తే ఈ 3,000 తగ్గించేసి మిగతా 7,000 పే చేయండి నాకు అని చెప్పేసి అని అన్నాడు. మరి అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే నువ్వు 10,000 పే చేయాల్సింది ఎలా పే చేసావు? 7,000 క్యాష్ పే చేసావు, 3,000 వౌచర్లు పే చేసావు. అంటే వౌచర్లకు అగనెస్ట్ గా నీకు సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నట్ట చేయనట్టాడు అమ్మ? వౌచర్స్ కి అగనెస్ట్ గా సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నట్ట చేయనట్ట? మరి అలాంటప్పుడు నువ్వు ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి అని చెప్పేసానంటే, వౌచర్ నీకు ఎప్పుడు ఇష్యూ చేశాడు? అంటే ముందు ప్రీవియస్ సప్లైలో చేశాడు కదా వౌచర్స్, అవునా కదా? సో ఆ వౌచర్స్ మీద నువ్వు ట్యాక్స్ ఎప్పుడు కట్టాలనేది ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై అనేది చూస్తున్నాడు అమ్మ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో టైమ్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయంటే, ఇన్ కేస్ ఆఫ్ వౌచర్ చూడండి, ఏ
the date of issue of voucher if the supply is identifiable at that point, or B, the date of redemption of voucher in all other cases అని చెప్పాడు. చాలా సింపుల్ గా చెప్పాడు. ఏంటంటే నీకు వౌచర్ ఇస్తున్నప్పుడే నువ్వు ఏం కొనుక్కోవాలో చెప్పేస్తున్నాడు అనుకోమ్మా. నువ్వు వౌచర్ ఇస్తున్నప్పుడే నువ్వు ఏం కొనుక్కోవాలో చెప్పేస్తున్నాడు అనుకో. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాంటప్పుడు ఖచ్చితంగా దాని మీద ఆ ప్రోడక్ట్ దేనికి అగైనెస్ట్ కి వౌచర్ ఇష్యూ చేస్తున్నాడు అనేది తెలుసు కదా నీకు, అవునా కదా? సో అలాంటప్పుడు ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలంట? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వౌచర్. సార్ నేను వౌచర్ ఇస్తున్నాను, వౌచర్ దేనికైనా ఉపయోగించుకోవచ్చు అన్నాను, పర్టికులర్ గా ఈ ప్రోడక్ట్ అని లేదు. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కైనా నువ్వు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసినప్పుడు అది ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు రిలయన్స్ మార్ట్ లోకి వెళ్ళాం అనుకోమ్మా, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉంటాయా, బట్టలు ఉంటాయా, గ్రాసరీస్ ఉంటాయా, ఇలా దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అన్నాను అనుకోమ్మా వౌచర్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి అయితే 28% జిఎస్టీ ఉంది. సపోజ్ అంటే బట్టలకి అయితే కనుక 5% ఉంది, లేకపోతే ఇంకొక అదర్ గూడ్స్ కి అయితే కనుక 12% ఉంది, లేదా 5% ఉంది, 18% ఉంది. నా దగ్గర వెర్సటైల్ పర్సంటేజెస్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి, అంటే వేరియస్ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అయ్యే గూడ్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ వౌచర్ ని దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే ఈ ఐటమ్స్ లో దేనికన్నా నేను ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు చెప్పాను. అర్థమవుతుందా? అలాంటప్పుడు ఈ వౌచర్ ని దేనికి ఉపయోగించుకోవాలనేది, ఏ ట్యాక్స్ రేట్ కి అప్లికబుల్ అయ్యే గూడ్స్ కి ఉపయోగించుకుంటాననేది ఐడెంటిఫైబుల్ గా ఉందా లేదా? లేనప్పుడు దీని మీద ట్యాక్స్ కట్టాలంటే ఏ పర్సెంటేజ్ ట్యాక్స్ కట్టాలి చెప్పండి? చెప్పలేం కదమ్మా. అందుకోసం అని చెప్పేసి అలా ఐడెంటిఫైబుల్ గా లేకపోతే, ఐడెంటిఫైబుల్ సప్లై లేకపోతే అప్పుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే రిడీమ్ చేసుకుంటాడో అప్పుడు ట్యాక్స్ కట్టమంటున్నాడు. ఎవరు ట్యాక్స్ కట్టమంటున్నాడు? రిసిపియంట్ నా? రివర్స్ ఛార్జ్ గురించి అయిపోయిందమ్మా. 12(3) రివర్స్ ఛార్జ్ ఓవర్, ఇంకా రివర్స్ ఛార్జ్ లో ఉండిపోయింది. ద సప్లయర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్ వౌచర్, ఎవరైతే వౌచర్ ఇష్యూ చేస్తున్నాడో వాడు ట్యాక్స్ కట్టాలి. అర్థమైందా? ఇప్పుడు నీకు అడ్వాన్స్ గా నువ్వు సేల్ చేస్తున్నట్టేనా అమ్మ? ఇప్పుడు నేను వౌచర్ ఇష్యూ చేస్తున్నానమ్మా, వౌచర్ ఇష్యూ చేసి నెక్స్ట్ మంత్ మీరు పర్చేజ్ చేస్తే కనుక 3000 తగ్గిస్తానని చెప్పేసానంటే, నెక్స్ట్ మంత్ నువ్వు సప్లై ఆఫ్ గూడ్స్ కి అగైనెస్ట్ గా పేమెంట్ చేస్తున్నప్పుడు ఈ పేమెంట్ కి దేన్ని ఉపయోగించుకుంటున్నావు? 10,000 పే బిల్ చేసావు అనుకోమ్మా, 7,000 క్యాష్ లో పే చేస్తున్నావు, 3,000 ఏం చేస్తున్నావు? వౌచర్ ద్వారా పే చేస్తున్నావు. అంటే వర్త్ ఆఫ్ సప్లై ఇది ఎంత ఉంది? వర్త్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఎంత? 10,000 అంతేనా కదా? అంటే నువ్వు ముందుగా వౌచర్ ఇచ్చేస్తున్నావు అంటే ఆ వౌచర్ కి నేను పేమెంట్ ఆల్రెడీ నేను రిసీవ్ చేసుకున్నానని చెప్పడమే కదా? ఎస్ ఆర్ నో? కాబట్టి ముందుగా నేను ఈ 10,000లో 3,000కు సంబంధించిన గూడ్స్ కి నేను పేమెంట్ ముందుగానే వచ్చేసింది. నాకు ఆ 3,000 నీకు నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి నేను ఇస్తున్నాను అని చెప్పేసి అంటున్నట్టే కదా. సప్లై ఆఫ్ గూడ్స్ నెక్స్ట్ మంత్ జరుగుతుంది, కానీ నీకు ఆల్రెడీ అడ్వాన్స్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసినట్టే కదా, అవునా? అడ్వాన్స్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ వచ్చిందనే కదా నువ్వు 3,000 ఇచ్చావు నువ్వు వాడికి, అవునా? నెక్స్ట్ మంత్ వచ్చి డెలివరీ తీసుకోమన్నావు అమ్మా, కానీ 3,000 నీకు డబ్బులు వచ్చేసినట్టుగా నువ్వే చెప్తున్నావా? అది రాసేస్తున్నావు కదా వౌచర్ మీద 3,000 అని చెప్పేసి. అంటే దాని అర్థం చెప్పండి, గూడ్స్ డెలివరీ అనేది నెక్స్ట్ మంత్ చేస్తాను, కానీ దానికి సంబంధించిన పేమెంట్ అనేది నాకు ముందుగానే వచ్చేసింది కాబట్టి ఆ 3,000 నీకు వౌచర్ కింద ఇష్యూ చేస్తున్నాననే కదా నేను చెప్తున్నట్టు. కానీ ఏ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది నేను అప్లై చేయాలనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది, చిన్న డిఫరెన్స్ ఉంది. నేను వౌచర్ మీద నువ్వు పర్టికులర్ గా ఈ కుక్కర్ కొనుక్కోవచ్చు నెక్స్ట్ మంత్ అన్నాను, కుక్కర్కి ఏ రేట్ పడుతుందో తెలుసు కదా ముందే మనకి, ఎస్ ఆర్ నో? ఆ కుక్కర్కి పడే రేట్ ముందే తెలిసినప్పుడు ఎప్పుడు కట్టాలంటే ట్యాక్స్? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వౌచర్. కానీ నువ్వు వౌచర్ తెచ్చుకుని బట్టలు కొనుక్కుంటావా, గ్రాసరీస్ కొనుక్కుంటావా, లేకపోతే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కొనుక్కుంటావా, ఏం కొనుక్కుంటావు నీ ఇష్టం, కానీ కొనుక్కున్నప్పుడు 10,000 బిల్ చెయ్యి, 3,000 తగ్గించేసేయి అని చెప్పేసి అన్నాను. అలాంటప్పుడు నేను ఈ వౌచర్ ని దేనికి ఉపయోగించుకుంటానో నీకు తెలుసా? కొనుక్కునేంత వరకు నీకు తెలీదు, నాకు తెలీదు, అంతేనా? నేను వౌచర్ ఇచ్చినంత మాత్రాన కొన్ని దేనికి ఉపయోగించుకుంటున్నావు ముందే మీరు చెప్పాలని కండిషన్ పెట్టానా? నువ్వు దేనికన్నా ఉపయోగించుకోవాలి నాన్న అని చెప్పాను. అలాంటప్పుడు మీరు దేనికి ఏం కొంటారు మీకు కూడా తెలియదు కదా. నెక్స్ట్ మంత్ మీ అవసరం ఏంటో తెలియదు, మీరు వచ్చి మీరు కొంటారో లేదో కూడా తెలియదమ్మా. సో కానీ నెక్స్ట్ మంత్ మీరు వచ్చి ఆ 10,000 గూడ్స్ కొంటే అప్పుడు ఈ 3,000 ని ఉపయోగించుకుంటారు. అప్పుడు రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఏ గూడ్స్ కి సంబంధించింది మీరు ఉపయోగించారన్న దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాడంట, ఆ వౌచర్ కి సంబంధించిన ట్యాక్స్ అనేది డేట్ ఆఫ్ రిడమ్షన్ లో ట్యాక్స్ పే చేయమంటాడు.
మీరు వచ్చి రిడమ్షన్ చేసేటప్పుడు ట్యాక్స్ పే చేయమంటున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అన్నాడు. సో ఎందుకు ముందుగా ఇక్కడ వౌచర్లు అనేది ఇష్యూ చేసినప్పుడు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వౌచర్ అనేది ఎప్పుడు ఎందుకు అంటున్నాడు? నువ్వు 10,000 కనుక ఇప్పుడు బిల్ చేస్తే 3,000 వౌచర్లు ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటి తెలుసా? అడ్వాన్స్ గా నువ్వు 3,000 నీ దగ్గర నుంచి నేను తీసేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడమే కదా. ఎస్ ఆర్ నో? సో అందులో ఏ గూడ్స్ కి ఉపయోగించుకుంటున్నావో వౌచర్ చెప్తే పర్సంటేజ్ తెలుస్తుంది కాబట్టి దాని మీద ట్యాక్స్ ముందుగానే కట్టచ్చు కదా. సో ఇప్పుడు చెప్పండి, బిజినెస్ వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో, రిలయన్స్ వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వౌచర్లు కనుక ఇష్యూ చేస్తే ఎలాంటి వౌచర్లు ఇష్యూ చేయడం బెటర్? ఎలాంటి వౌచర్లు ఇష్యూ చేయడం బెటర్?